ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలో లేక 4 నెలలుగా జీతం అందట్లేదని బాధపడాలో తెలియని దుస్థితిలో బీహార్ టీచర్లున్నారు. జీతాలు అందక కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. బాగల్పూర్లో ప్రభుత్వ టీచర్ అమిత్ కుమార్ ప్రస్తుతం సంచలనంగా మారారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆయన చేస్తున్న పని నెట్టింట చర్చకు దారితీసింది. కొన్ని నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న అమిత్ తీసుకున్న నిర్ణయం అందరి దృష్టి ఆయనపై పడేలా చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఎలాంటి ఆహం లేకుండా కుటుంబ పోషణ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. ఆయన తీరును చూసిన ప్రతి ఒక్కరూ శభాష్ అంటున్నారు. అమిత్ కుమార్ 2019 వరకు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేశారు. అప్పుడు తోటి ఉపాధ్యాయుల జీతం 42,000 ఉన్నప్పటికీ అమిత్ జీతం కేవలం 8,000 మాత్రమే. పేరుకి పార్ట్ టైం ఉద్యోగమైన అమిత్ మాత్రం ఫుల్ టైం పనిచేయాల్సి వచ్చేది. 2019 కోవిడ్ మహమ్మారి కారణంగా అమిత్ ఉద్యోగం పోయింది. దీంతో వెంటనే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. ఆ తర్వాత 2019లో పరీక్షలు రాసి 100కి 74 మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2022లో అతను కొలువులో చేరారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇక అంతా సెట్ అనుకున్న తరుణంలో బీహారు ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ టీచర్లకు 4 నెలలు జీతాలు చెల్లించలేదు. దీంతో అనారోగ్యంతో ఉన్న తల్లి, భార్య, పిల్లలను చూసుకోవడం అమిత్కు భారంగా మారింది. స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించారు. అప్పులు పెరిగిపోవడం, ఆర్థికంగా మరింత దిగజారడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య సలహా మేరకు ఫుడ్ డెలివరీ బాయ్గా మారాడు. ఉదయం స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తూ రాత్రిళ్లు ఫుడ్ డెలివరీ బాయ్గా మారాడు. मेरा नाम अमित रंजन हुआ। मैं शारीरिक शिक्षा एवं स्वास्थ्य अनुदेशक हूँ। हम लोगों ने नवंबर 2019 में एग्ज़ाम दिया था, पात्रता परीक्षा, और उसमें कहीं भी हम लोग की सैलरी का जिक्र नहीं था। जब हम लोगों ने एग्ज़ाम दिया, फरवरी में रिजल्ट निकला, तो काफ़ी उमंग था कि हम लोग ज्वाइन करेंगे। फिर कोरोना काल आ गया तो वो रुक गया। फिर 2.5 साल के बाद हमें ज्वाइनिंग दी गई और उसमें 8,000 का सैलरी और अंशकालिक का एक लगा दिया गया। इससे पहले जो हमारे शिक्षक हैं, जो भी बड़े भाई हैं, वो लोग 42,000 पा रहे हैं, पूर्णकालिक हैं, और हमें सिर्फ 2 घंटे की ड्यूटी रहती है और उसके अलावा स्पोर्ट्स में कहीं भी सारा काम लिया जाता है। पिछले 2.5 साल से हम लोग झेल रहे थे। लास्ट में हार के जब फरवरी के बाद हमें 4 महीना वेतन नहीं मिला, तब मैंने बहुत कुछ करके ये जोमेटो ज्वाइन किया हूँ। तो अभी घर परिवार चल रहा है मेरा। हमें भी उम्मीद है कि वो हमें भी पूर्णकालिक करके पूरा काम देंगे। कई बार आंदोलन किया आप लोगों ने, लाठियां भी खाई है। बहुत आंदोलन किया। 25 तारीख को फिर से विधानसभा का सत्र शुरू हो रहा है और हम लोग फिर से प्रयास कर रहे हो। अब बताइए, महंगाई के ज़माने में 8,000 में काम चलेगा? मोबाइल है, गैस का कनेक्शन है, बिजली है, परिवार में 3 लोग हैं, बूढ़ी माँ है, कैसे हम लोग गुजारा करेंगे? वो तो मैं जोमेटो का शुक्रगुजार मानता हूँ कि उन्होंने ऐसा सिस्टम कर दिया कि टाइम की फ्लेक्सिबिलिटी है, आप कभी भी काम कर सकते हैं। और ऐसी है, कहीं काम मांगने जाओ प्राइवेट में तो वो फुल टाइम मांगते हैं। अब स्कूल भी करना है, फुल टाइम काम भी करो, ये संभव नहीं है। तो बहुत थक हार के मैंने जोमेटो को छोड़ना चाह रहे हैं। అయితే డెలివరీ బాయ్గా మారిన తర్వాత ఆర్థికంగా కొంత ఉపశమనం లభించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీతాలు రానప్పటికీ డెలివరీ బాయ్గా సంపాదించే అవకాశం ఉండటంతో ఇక అతను దానిని వదిలిపెట్టలేదు. ఇలా 2 ఉద్యోగాలు చేస్తూ అతను అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా నేనెందుకు డెలివరీ బాయ్గా చేయాలనే అహం అమిత్లో కొంచెం కూడా లేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి టీచర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ జీతాలు చెల్లిస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు.